కుమ్మెర ఘటనలో ఇంకా శిక్ష అయితే పడలేదు సార్ ఎవరికి. అంటే రేవంత్ రెడ్డి కూడా స్పందించలేదు. కుమ్మెర ఘటన ఏ విధంగా చూస్తారో ఇప్పటికే చాలామంది ఈ ఘటన పైన మాట్లాడినారు, కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా టిల్ డేట్ ఆయన రెస్పాండ్ అవ్వలేదు సార్. కుమ్మెర ఘటన లాంటి దురదృష్టకరము, అటువంటి జరగకూడదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఇంకా అవి కూడా తగ్గాల. జరిగిన సంఘటనలు కూడా భవిష్యత్తులో కూడా జరగకూడదు. ఇవి కొన్ని సంఘటనలు ఏంటంటే మనం కూడా విస్తృతంగా చర్చించద్దు. ఇప్పుడు ఒక సమూహాలు అంటే ఉదాహరణకి ఇప్పుడు ఖమ్మం సంఘటన కావచ్చు, మూసి కావచ్చు, ఐటమ్స్ ఇవన్నీ కొన్ని ఒక పాలసీ మ్యాటర్స్. రైట్. అవి కొందరు వ్యక్తులు చేసిన దుశ్చర్యలు. ఓకే, ఇది కుమ్మెర ఘటన. అది మరి నేను పత్రికలో చూసింది ఏంటంటే దేవాలయం దగ్గర ఆల్రెడీ గొడవలు ఉన్నాయి, వాళ్ళకు పార్టీల గొడవలు ఉండే. అది ఇంకా వేరే ఉంది, సబ్జెక్ట్ వేరే ఉంది. మాకున్న ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ వేరే ఉంది. ఓకే, దాన్ని ఇప్పుడు ఈరోజు మనం చర్చించడం అవసరం లేదు. ఏదైనా జరిగిన ఘటన దురదృష్టకరం, జరిగిన ఘటన ఇట్లాంటివి జరగకూడదు. మళ్ళీ చివరికి కోరుకునేది ఏంది మనుషులు? జరిగిన ఘటన దురదృష్టకరము, మళ్ళీ ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు. రైట్. ఇదే కాదు, ఎక్కడ కూడా ఈ కుల పిచ్చి తగ్గించుకోవాలా. రైట్. ఇది హిందుత్వానికి కూడా ప్రమాదము, ఈ దేశానికి ప్రమాదము. కులాలు ఇట్లా విచ్ఛిన్నం అవుతుంటేనే రాజకీయ నాయకులకు పండగ. ఓకే, మేమేమంటున్నాం, మిమ్మల్ని సంబంధాలు ఇచ్చుకోవడం ఇష్టమైతే పెళ్లి సంబంధాలు ఇచ్చుకోండి, లేకపోతే లేదు. కానీ అందరం సమానమైన భావన అయితే పెంచుకోండి. ముస్లింలు లేరా 60 కులాలని? వాళ్ళు సమస్య వచ్చినప్పుడు ఒకటవుతున్నారు. మనం కూడా ఏంటంటే కొన్ని ఉంటాయి, కొన్ని మనం ఒకటిసారి వేలాది సంవత్సరాలకు వచ్చినాయి, ఒక్క రోజులో మనం మార్చలేము. కానీ చాలా మార్పు వచ్చింది. మేము చిన్నగా ఉన్నప్పటికీ ఇప్పటికి చూస్తున్నాం, మరి మీరు కూడా చూస్తున్నారు. అసలు మీరు చెప్పేది కొన్నిసార్లు కొన్ని మారుమూల ప్రాంతాలు జరుగుతున్నాయి, కానీ మాలాంటి చోట అయితే అసలు 90% మారిపోయింది. రైట్. అందరు సమానం అనే భావనకు వచ్చేసినాం. కాబట్టి ఎవరి కులాల వాళ్ళు కొన్నిసార్లు రకరకాల మార్పులు వస్తున్నాయి. ఉన్నతమైన స్థానాలకు వెళ్తున్నారు, వాళ్ళు కలెక్టర్లు అవుతున్నారు, వాళ్ళే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో అవుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఉన్నాడు, ఇప్పుడు మన ఏదో కలెక్టర్ చూశాను, కలెక్టర్ ఏమో ఎస్సీ ఉన్నాడు, డ్రైవర్ ఏమో రెడ్డి ఉన్నాడు. ఓకే, దానికి ఏముంటుంది? మార్పు, అది సమాజంలో వచ్చిన మార్పు. ఇప్పుడు ఎంతసేపు పాత కథలే పట్టుకోవద్దు కదా. రైట్. ఆ ఇంట్లో పనిచేసేవాడేమో రావు ఉన్నాడు, చేతి కింద పిఏనేమో కమ్ము ఉన్నాడు. ఓకే, చూస్తున్నాం, చాలా సంఘటనలు చూస్తున్నాం. బండ్లు ఓడలు అవుతున్నాయి. ఓడలు సమాజంలో వచ్చిన మార్పులు. వాళ్ళు మంచిగా చదువుకున్నారు, రైట్, కష్టపడ్డారు, ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నేను కష్టపడి ఎమ్మెల్యే అయినట్లు, నువ్వు కష్టపడి యాంకర్ అయినట్లు, దానికి ఇతరుడి మీద ఎందుకు నిందిస్తాము? ఓకే, ఇప్పుడు ఆయననే, ఇప్పుడు ఉదాహరణకు ఆయన కష్టపడి కలెక్టర్ అయ్యిండు అంటే నేను చెప్పే ఉదాహరణ చెప్తున్నా. చాలా మార్పు వచ్చింది సమాజంలో అంటున్నా. కలెక్టర్ ఏమో ఎస్సీ ఉన్నాడు, డ్రైవర్ ఏమో లేరు. కులం అనేది ఒక ఈక్వల్ రేంజ్లోకి వచ్చింది. ఎక్కడన్నా ఇట్లాంటి సంఘటన జరిగితే మనం కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా దాన్ని వెంటనే మనము కంట్రోల్ చేయాలా. దీన్ని మళ్ళా సమాజంలో ప్రేరేపించుకుంటా పోయినామనుకో, ఇంకా లేనిపోయిన సమస్యలు సృష్టి తప్ప దాన్ని మనం ఒకటి చేయలేము. తిరుమల లడ్డూకి సంబంధించి జరుగుతున్న ఇష్యూలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడినాడు సార్. ఇదే వేరే కమ్యూనిటీకి జరిగింటే, క్రిస్టియన్కైనా ముస్లింకైనా జరిగింటే ఈ విధంగా ఉండకపోతుండే. వాళ్ళు దేవుడు ఫోటోలు పట్టుకొని వచ్చి నిరసన చేస్తుండే. మనము హిందూజాన్ని వదిలేసి హిందూ మతాన్ని పక్క పెట్టి కులాల వారిగా కొట్లాడుతున్నాం కాబట్టే మనము ఇంత నిరసన చేస్తలేమని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాటలు. మీరేమంటారు సార్? కులాలే కాదు, ప్రాంతాల వారిగా, భాషల వారిగా, వర్గాల వారిగా ఎన్ని రకాలుగా విడిపోలేదు. విడిపోయే 1000 సంవత్సరాలు బానిసత్వం అనుభవించారు. ఈ దేశంలో బతకడానికి జీజియా ట్యాక్స్ కట్టారు. జీజియా ట్యాక్స్ అంటే ఏంది? హిందువుగా నువ్వు ఉండాలంటే జీజియా ట్యాక్స్ కట్టాలి, లేదంటే మతం మారాలి. అప్పుడు తుగ్లక్ గాడు ఉన్నప్పుడు, అక్బర్ గాడు ఉన్నప్పుడు, వాడు ఖిల్జీ గాడు ఉన్నప్పుడు, అంటే నీ దేశంలో నువ్వే హిందువుగా బతకడానికి ట్యాక్స్ కట్టిన జాతి ఇప్పటికైనా ఐకమత్యం కావాలని కోరుకుంటున్నా. దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పారు. ఎందుకు ఇప్పుడు మేము అనేది కూడా అదే, ఇతర మతస్థుల గురించి దమ్ముంటే మాట్లాడడం అనేది కూడా అదే. ఇప్పుడు నేను రాజమౌళి కాదు, ఇంకా ఎవరైనా నేను కూడా అప్పుడప్పుడు మాట్లాడే మాటలు ఏంటంటే, ఇప్పుడు ఇంత విస్తృతంగా చర్చిస్తారు. మళ్ళీ ఈ ఆఫ్ఘనిస్తాన్లో వదిలి సపోర్ట్ చేయరు. ఇప్పుడు మనం చూసుకోవాలా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, సిరియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ప్రజలు ఏ రకంగా బతుకుతున్నారు, మహిళలు ఏ రకంగా, మనం అన్ని రకాలుగా స్వేచ్ఛ అనుభవిస్తున్నాం. కానీ ఈ దేశానికి కూడా కొంత సంస్కృతి ఉంది. ఇది ఒకటే రోజులు అమెరికా కమ్మంటే ఎట్లా? ఇప్పుడు కొందరికి ఏదో డబ్బులు వచ్చినట్లు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు, బాగా డబ్బులు అయినాయి కదా, మా ఇష్టము మా కథ. తప్పు ఇది. మా దేశానికి కూడా, మన దేశానికి కూడా ఒక సాంప్రదాయం ఉన్నది, సంస్కృతి ఉన్నది. వాటిని గౌరవించుకుంటే ముందుకు పోవాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో క్లీన్ చిట్ వచ్చింది సార్.
అంటే కేజ్రీవాల్ని ఓడించడం చేతగాకనే భారతీయ జనతా పార్టీ లిక్కర్ స్కామ్లో ఇరికించి ఢిల్లీని కైవసం చేసుకుందా? ఇగో ఇవన్నీ చేయాలంటే రాహుల్ గాంధీని ఎత్తాము. రాహుల్ గాంధీ. అవును, రాహుల్ గాంధీ సోనియా గాంధీని ఎత్తాము. వాళ్ళు ఎన్నో చేసారు దురాఘాతాలు. న్యాయ వ్యవస్థ ఉంది, చట్టబద్ధ సంస్థలని అవి చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చింది కదా. అవును, ఇప్పుడు మరి నేను అన్నట్టు రేవంత్ రెడ్డి కూడా అంతర్ముఖంటే డబ్బులు వంచిండు కదా అతను, మరి ఆయనకు శిక్ష పడలేదు. ఆ కేసు ఇంకా పెండింగ్లోనే ఉంటుంది. వారికి శిక్ష పడలేదంటే నీకు ఎప్పుడు పడుతుంది? కొన్ని అక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ ఏ పరిగణలోకి తీసుకున్నది? ఇప్పుడు న్యాయ వ్యవస్థ గురించి మనం ఎక్కువ మాట్లాడలేము. ఓకే, న్యాయ వ్యవస్థ ఏది పరిగణలోకి తీసుకున్నది, ఏది తీసుకోలేదు. దీని మీద ఆల్రెడీ సిబిఐ వేరే ఇప్పుడు పైకోర్టుకి వెళ్ళింది. అది జడ్జి గారు ఏయంగానే న్యాయం కాదు కదా. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ స్టెప్ బై స్టెప్ ఉన్నది. తర్వాత ఫైనల్గా ఏం తెలుస్తుంది వేరే విషయం. అది కూడా అది బీజేపీకి ఏం సంబంధం? బీజేపీ 1,00,000 కేసులు అంటే ఒక బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్షలాది కేసులు అవుతాయి. తప్పవుతుంటే సార్ మన కేజ్రీవాల్ అరెస్ట్ చేసి 300 రోజులు జైల్లో పెట్టారు కదా, తప్పేముంటుంది? మరి ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా 16 నెలలు ఉన్నాడు కదా, వాళ్ళకన్నా తక్కువనే ఉన్నాడు ఆయన. అది తప్పేవరదంటారు. అప్పుడు సోనియా గాంధీ ఉంది కదా, ఇంకా క్లీన్ చిట్ అయితే రాలేదు. ఇప్పుడు సోనియా గాంధీ గారే ఉన్నారు కదా. అవును, రాహుల్ గాంధీ ఉన్నారు కదా, ఉన్నారు. మరి 16 నెలలు ఎందుకు జైలు నువ్వు చెప్పింది అయితే ఇంకా 10 నెలలే. ఇవి కొన్ని న్యాయ వ్యవస్థల ఇన్వెస్టిగేషన్ సంస్థలు వాళ్ళు చేసినప్పుడున్న ఎవిడెన్సెస్, అప్పుడున్న కోర్టులో ఉన్న న్యాయాధికారి తీసుకున్న నిర్ణయాలను బట్టి ఉంటుంది. ఓకే, అదే ఒక న్యాయాధికారి నిర్ణయము, అప్పుడున్న న్యాయ వ్యవస్థ, అప్పుడున్న ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఇచ్చే ఎవిడెన్సెస్ డాక్యుమెంట్స్, అప్పుడు అతను ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అతను ఏం నిర్ణయం తీసుకుంటారు అందుకే ఆధారపడి ఉంటుంది. ఇది ఒక వ్యక్తులకు సంబంధించిన ఇష్యూ. కడిగిన ముత్యమా, లేపిన ముత్యమా, తీసిన ముత్యమా అని తర్వాత పదాలు. ఓకే, నేను అనేది ఏదైనా సరే కవిత అన్న మాటలు చెప్తున్నారా? కవితకు నేను అందరికన్నా ముందు చెప్పాను, నేనే చెప్పాను. తెలంగాణలో అందరికన్నా ముందున్న రాజకీయ నాయకుడు నేనే. ఏమన్నారు? నేనే చెప్పాను. నేను ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా మీకు మంచి శుభాకాంక్షలు చెప్తున్నాను నా సోదరులాగా. ఓకే, ఆమె అరెస్ట్ వల్ల కూడా మన లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందంట. కర్నూలు సాగుకు అంత కారణాలు ఇది ఒకటి కావచ్చు. 99 మత్తున్నాయి కదా. ఓకే, మరి ఇదే కవిత చెప్పారు. ఇప్పుడు ఒకటి కవిత గారు ఈరోజు పాపం బయటకు వచ్చింది, ఎక్కువ మాట్లాడలేం కానీ మరి కవిత గారు కూడా ఒళ్ళంతా ఇప్పుడు ట్యాంక్ బండి మీద ఆర్టీసీ మహిళా కార్మికులను కొట్టినప్పుడు కవిత గారు ఇక్కడనే ఉన్నారు కదా. ఈరోజు కవిత గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ నాన్న ఆర్టీసీ సమ్మె జరుగుతుంటే మహిళా కార్మికులను ట్యాంక్ బండి మీద బట్టలు చిరిగినట్టు కొట్టినప్పుడు ఎటుపోయింది? అంగన్వాడీ టీచర్లు ఒళ్ళంతా పలుకొట్టినప్పుడు ఎటుపోయింది కవితమ్మ గారు? 5 ఏళ్ళు మహిళా మంత్రికి లేకపోతే మహిళల గురించి మాట్లాడే కవిత ఎటుపోయింది కవితమ్మ? అంటే మీ గతమంతా మర్చిపోయినారు అనుకుంటారు. ఈరోజు మళ్ళీ కొత్త రాగాలు, కొత్త భాషలు ఇవన్నీ ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఓకే, మీ రాజకీయంగా చాలా నిలదీసిన పార్టీలో ఉండి అని కూడా అన్నది కవిత. ఇక నిలదీసింది అయితే మరి బయటికి అనలేదు. ఇప్పుడు ఏం చెప్పినా నమ్మాల్సిందే. లోపల ఏం నిలదీసినారు, ఏమైనా కలిసి తిన్నారా, కలిసి పంచుకున్నారా? మరి ఈరోజు 1,00,000 కోట్లు తిన్నప్పుడు మరి కేసే మీ బావ మీద నువ్వే అంటున్నావు కదా. ఇప్పుడు సంతోష్ అన్న దళితులను చంపిన అంటున్నావు కదా, టిప్పర్లకు ఇచ్చిన ఆమె అంటుంది కదా, కేసు పెట్టు. మరి ఇట్లనే ప్రజలకు ఉపయోగపడతావు కదా నువ్వు. కేటీఆర్ పెట్టిన ట్వీట్ కూడా కవిత వ్యతిరేకించింది, నా వల్ల పార్టీ ఓడిపోయిందా అని అంటున్నావు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ కుటుంబం కొద్దిగా అహంకారపూరితంగా తయారైంది తెలంగాణలో. ఇప్పుడు తగ్గిందంటారా? అది దేవుడి నిర్ణయం, తగ్గిందని అనుకుంటున్నాను. మరి రీసెంట్ టైమ్స్ లో కేటీఆర్ వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది సార్. కేసీఆర్ గారి గొప్పతనం మనకు తెలుస్తలేదు, ఆయన ఇంకా మన మధ్యనే తిరుగుతుంది కాబట్టి ఏమంటారు? ఇప్పుడు ఇది ట్రోల్ అవుతున్నాయి అంటే ఏదో ప్లాన్ చేస్తుండో అని పెద్ద మనిషిని లేపెత్తారు వీళ్ళు కంపల్సరీ. కేసీఆర్ని కంపల్సరీ లేపెత్తారు. మరి ఇట్లా అంటున్నారంటే ఏదో ఉన్నట్లే ప్లాను. అంటే పొడిసే చంపాలా? ఓకే, అంటే ఇప్పుడు ఆయన మనశ్శాంతి లేకుండా చంపేస్తారు చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు అధికారంకి రావాలా? కేసీఆర్ అయితే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది లేదు ఆ వయసులో, ఆరోగ్యం దృష్ట్యా. కాబట్టి మనుషులలో ఉన్నాడు అర్థమవుతలేదంటే ఏదో మహనీయులు చేద్దామని ప్లాన్లు ఉన్నారు. మరి ముందే చెప్తున్నా, విగ్రహాలని ముందే రెడీ చేసుకోండి. అవన్నీ ఊరుకొకటి పెట్టుకోవాలి కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినట్టు ఇవి కూడా విగ్రహాలు, కేసీఆర్ విగ్రహాలు. ఏం మాటలు అండి అవి? ఏమున్నాయండి? ఆయన ఒక మామూలు పాస్పోర్ట్ ఏజెంటు కేసీఆర్. ఏం చేశాడు ఆయన పాపం? పాస్పోర్ట్ ఏజెంట్ ఉండి ఏదో రాజకీయాలకు వచ్చాడు. మాలాగా మేమేదో కష్టపడి ఏదో గల్ఫ్లో పనిచేసి కార్మికులుగా పనిచేసినాము. మేమన్నా చెమట పంపినాము, రక్తం పంపినాము. పెద్ద ఆయన ఒకటి గౌరవించవచ్చు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆరిపోకుండా కాపాడిండు, తెలంగాణ సాధించిండు. దాంట్లో 1,00,000 మంది నేనొక్కడు. ఓకే,
ఈయన తర్వాత 99,999 మంది నేను ఒక్కడే. ఉమ్. దాంట్లో మన ఎవరు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ప్రొఫెసర్ కావచ్చు, కళాకారులు కొండ కావచ్చు, లక్ష్మణ్ బాబుజీ. కొండ లక్ష్మణ్ బాపూజీ, వీళ్ళంతా ముఖ్యులు. కేసీఆర్ కన్నా ముఖ్యులు వీళ్ళు. ఈయన పదవి అనుభవించిండు, కేంద్ర మంత్రి పదవి అనుకున్నాడు, ఎంపీలు అన్నాడు, ఎమ్మెల్యే అన్నాడు, గన్మెన్లు అన్నాడు. వీళ్ళని మొత్తం అసలు ఏమి లేని, ఇప్పుడు నేను చెప్పేది నిజాలు. ఆయన కారు కూడా గుంజుకపోయినారు కేసీఆర్ది. ఈఎంఐ కట్టకపోతే. ఈఎంఐ కట్టకపోతే లక్షల కోట్లయినాయి. ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు గాదే ఇన్నయ్యలంటూ ఫ్లాగ్ డిజైన్ చేసిన వాళ్ళు ఇప్పటికి కూడా జైలు పడి ఉన్నారు. వందలాది మంది స్టూడెంట్స్ ఇంకా కేసులు అక్రమ వేలాది కోట్లకి చేరిపోయిండు. నేనలే కదా, హరీష్ రావు గారిని ఎవరు అన్నారు? మైనంపల్లి హనుమంతరావు గారు అన్నారు, రబ్బర్ చెప్పులోడు ఇనుప పెట్టెలోడు అని. అవును, వెల్ మాస్టర్లా ఇలా కారు గడిపితే రాజు. వీళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని ఎన్కరేజ్ చేసుకున్న వాళ్ళు, వీళ్ళు తెలంగాణలో అనుభవించిన వాళ్ళు వీళ్ళు. ఓకే, అది ఇక తప్పకపోతే కొద్దిగా గర్వం తగ్గించుకుంటే మంచిది నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయితే చరిత్ర స్వాతంత్రోద్యమంలో ఎట్లయితే మర్చిపోయినారో చాలామంది వీరులు ఉన్నారు. అమాయక బిడ్డలు శ్రీకాంతాచారి కావచ్చు, చాలామంది బిడ్డలు ఆత్మత్యాగాలు చేసుకున్నారు, కానిస్టేబుల్ కాల్చుకున్నారు. మీ కుటుంబాలలో ఒక్కరు కూడా చచ్చిపోయిన చూపించండి, ఒక ఫోటో చూపించండి. ప్రజలను ఎన్ని రోజులు మోసపుస్తారు చెప్పండి కదా. కల్వకుంట్ల కుటుంబంలో ఒక్కడైనా చచ్చిపోయింది, అమరవీరుడు ఆయనరా చూసినాం ఎక్కడైనా? కాలేదు. ఆయనరా మరి అమాయక ప్రజలు ఏదో వాళ్ళు ఉద్యమంలో ఏదో చేసినారు. మీ కూతురే అంటున్నది అవినీతి తప్ప మీరు ఏం చేయలేదు, పీకి కట్టలు కట్టినామని అంటుంది. ఆ కౌన్సిల్ అనేది ఇదే పదం, పీకి కట్టలు కట్టినామని చెప్పాలి. మరి తండ్రి కొడుకులు వాళ్ళ బావ అందరు చెప్పాలి, పీకి కట్టలు కట్టినరా. మేము అంటలేదు, కవితమ్మ అన్న మాటలు. ఏం చేసిండ్రు అది పరిపాలన ఒక భాగం. కవిత ఆ విధంగా వ్యతిరేకించడం పెద్ద మైనస్ కదా సార్. ఏదైనా వినాశకాలే. ఇప్పుడు ఒకటి చేసిన తప్పులు కర్మ వెంటాడుతుంది, కర్మ వెంటాడుతున్నది. వీళ్ళు ఏమేమి పాపాలు చేసారు, ఎంతమంది అమాయకుల్ని 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇంటర్ విద్యార్థుల హత్యలు, ఆత్మహత్యలు, రకరకాల అవినీతి, లక్షలాది కోట్లు. మైనాబాద్ ఈ చుట్టుపక్కల మోకీల కడికి పెడితే ఇవన్నీ వందలాది కోట్ల కబ్జాలు. ఏమీ లేనోళ్ళు ఒక్కొక్కడు, స్కూటర్ లేనోడు హెలికాప్టర్ కొన్ని పరిస్థితి తీసుకొచ్చారు. తెలంగాణను దోసుకున్నారు మొత్తం. అది కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఓకే, కామారెడ్డిలో మీరు కూడా బాగా గొడవ తీరినారు, మీ ఎమ్మెల్యే కటిపల్లి వెంకటరామారెడ్డికి సంబంధించి ఏముంది సార్? ఆ షబీరేలితో ఇష్యూస్ ఉన్నాయా, గతం నుంచి ఉన్నాయా? ఏది షబీరాలు ఎవడండి? షబీరాలు ఎవడు? ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకుని ఒక ప్రజాకర్షణ నాయకుడు, ప్రజలు మెచ్చిన నాయకుడు. అతని మీద ఏంటంటే ఇళ్ళ మీద దాడికి వెళ్ళడం ఈ పద్ధతి. ఇది అప్రజాస్వామ్యం. మాకు తెలియదు రాజకీయం. అందుకోసం కార్యకర్తలు చూపించారు, షబీరాలి డబ్బురాలి అందరు చూపించారు కథ. ఓకే, కాబట్టి కొద్దిగా నాయకులు కొద్ది సమయంతో బాగుంటుంది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అధికారం ఎవరికి పర్మనెంట్ కాదు. కొన్ని ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి. భావజాలంతో కొట్లాడతాం, మీ భావజాలం మీ భావజాలం. ఓడిపోయిన వాళ్ళు మీరు ఇప్పుడు ఉదాహరణకు ఏం చేస్తారు ఇవన్నీ? ఇప్పుడు ఓడిపోయినోడికి ఇన్ఛార్జ్ అని పెట్టి ఉన్న ఫండ్స్ అని ప్రోటోకాల్కి అగ్నెస్ట్గా పోయి ఆయన ఆ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. మాలాంటి కొద్దిగా కొట్లాడుతున్నాము, కింద పడుతున్నాం మీద పడుతున్నాం అని కొద్దిగా గౌరవప్రదంగా ఉంటాడు. మంచోడు కదా ఆడదాకానే ఎక్కుతారా? చెరుపు తీయకున్నదని చెప్పిండు కదా. పోతే లేపుకొని 100 మంది లేపుకొని పోతున్నాడు. అప్పుడు నాకు బుద్ధి రావాలి ఒక్కొక్కరికి. ఈ రాజకీయ నాయకులకు పరిపాలించడానికి బుద్ధి రావాలా. ప్రతి ఒక్కరు సొల్లు మాట్లాడతాడు, తీయగా మాట్లాడతాడు. ప్రోటోకాల్ వచ్చే వరకేమో అంత డూడు బసం అని ఆడి చేసిండు, ఈడు చేసినాడు, ఆడి చేసినాడు, ఈడు చేస్తాడు, ఈడు చేసిన ఇంకోటి చేస్తాడు. గెలిచిన ప్రజానాయకులని, ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళని గౌరవించాలి. అది రాజ్యాంగబద్ధ సంస్థలు. వాళ్ళంతే, కలెక్టర్లు, పోలీసు వాళ్ళు, వాళ్ళు అధికార పార్టీ వాడు ఉంటే వాడికి డూడు బసం అన్నారు. ఓకే.